ఏమండి? చలికాలమా? ఎండాకాలమా? ఏ కాలం అండి? నాకు తెలిసినంత వరకు ఇది పరీక్షా కాలం. తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడండి పరీక్షలు? ఎప్పుడండి? డేట్ ఇచ్చారు కదా, మార్చిలో పరీక్షలు. ఇంకా ఎన్నో రోజులు లేవు మనకి. పరీక్షల కాలం, ఇంకా ఎలక్షన్ కాలం, ఎండాకాలం, అంతా కాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఎటువంటి కాలం అంటే చాలా గడ్డు కాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటిదండి? అమ్మో, విద్యార్థులు అనుకుంటారు నా యొక్క పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, నేను చదువుకోవాలి. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఏమంటారండి? మా పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళని మంచిగా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకా ఎలక్షన్ కాలం కూడా వచ్చింది ఈ సంవత్సరం. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్స్లో గెలవాలి, ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా వస్తుంది. కానీ చూస్తే ఒక గడ్డు కాలం. ప్రతి ఒక్క మనిషికి ఒక సమస్య, ఏంటంటే ఒక గడ్డు కాలం. గడ్డు కాలం అంటే ఏంటండి? సమస్యల వలయంలో ఉంటారనమాట. మనిషి అర్థం కాదు, ఏం చేయాలి, దీని యొక్క సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా అటువంటిగా ఆలోచించినప్పుడు ఇలా నేను రాత్రి ట్రైన్లో అట్లా వస్తూ ఉన్నప్పుడు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అనమాట. మెసేజ్ వచ్చింది. అతను చాలా సంవత్సరాల క్రితం నాకు తెలుసు. అంటే నేను MBA చదువుకుంటున్నప్పుడు నా యొక్క ఫ్రెండు, మా రూమ్కి అవతల పక్క అతను ఉండేవాడు. మా క్లాసులో ఉన్న వాళ్ళలో అతను చాలా ధనవంతుడు, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనమాట. వైజాగ్ నుంచి నేను కాకినాడలో చదువుకున్నప్పుడు అక్కడ మాతో పాటు మేమందరం చదువుకుంటూ ఉండేవాడు. చాలా హైటు, వెయిట్, మంచి పర్సనాలిటీ. తర్వాత ఏంటంటే ఆయన కాస్ట్లీ బట్టలు వేసుకునేవాడు, కాస్ట్లీగా ఉండేవాడు, మంచి బైక్స్ నడిపేవాడు. ఆయన బైక్స్ కూడా మేము నడిపాడు. అయితే సడన్గా ఏమైందంటే అతను మంచిగానే ఉండే. నాకు 2012లో విజయవాడ రైల్వే స్టేషన్లో కలిశాడు. నేను చెన్నై వెళ్ళేటప్పుడు బాగున్నారా అని చెప్పేసి అనుకున్నాడు 2012లో. తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయిన తర్వాత అతనితో నాకు అంటే కాంటాక్ట్స్ లేవు. మొన్న సడన్గా మేము వాట్సాప్లో గ్రూప్లో మేము చూసినప్పుడు అతను ఏంటంటే ఒక వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఒక వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. నాకు ఇంకా అనిపించింది, ఏంటి ఇతనేంటి వీల్ చైర్ ఏంటి అని చెప్పేసి బాధ వేసి వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు చెప్పాడు అనమాట, అర్ధగంట చెప్పాడు. అరే మీరు కలిసి వెళ్ళిపోయారు అవన్నీ 2012లో. తర్వాత ఆ సంవత్సరంలోనే నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అవడం వలన ఏమైందంటే ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం కాళ్ళు మొత్తం పడిపోయి ఇంకా నా పరిస్థితి ఏంటంటే ఇక నడవలేని పరిస్థితి. అందుకనే నేను వీల్ చైర్లో వేసుకొని చేస్తున్నాను అన్నాడు. ఆయనతో మాట్లాడినప్పుడు అతనిలో బాధ లేదండి. నేను బాధపడ్డా కానీ అతనిలో బాధ లేదు. కానీ ఆయన కొన్ని వీడియోస్ పంపించాడు. ఆ వీడియోస్ నేను చూసినప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే అతను కాళ్ళు లేకపోయినా తనకున్న యొక్క సమస్య నుండి ఏ విధంగా హ్యాపీగా ఉన్నాడు, ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడు మనం చూసినట్లయితే అతని గురించి మీరు కూడా చూడవచ్చు. యూట్యూబ్లో ఉంటాడు, రామన్ అని చెప్పేసి ఉంటాడు మా ఫ్రెండ్. అతను వీల్ చైర్ క్రికెట్ టీం అనేది ఒకటి ఫామ్ చేసి స్టేట్ లెవెల్లో వీల్ చైర్తోనే అతను ఏంటంటే క్రికెట్ ఆడుతూ అనేక ట్రోఫీలు స్టేట్ వైడ్గా కానీ నేషనల్ వైడ్గా ఆ యొక్క ఏంటంటే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. అతని గురించి నేను ఆలోచించినప్పుడు నిజంగా అతనికి వచ్చిన శ్రమ ఏంటి? చాలా పెద్ద ప్రమాదం. ఆయన పైన ఆయన చేసుకునే ఇది లేదు, ఆయన పైన ఆయన
చేసుకునే పరిస్థితే లేదు, నడిచి వెళ్ళే పరిస్థితే లేదు. కానీ అతను కూడా ఏంటంటే ఆ టైంలో కూడా అతను అంటే దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడిని ప్రార్థన చేసుకున్నాడు, దేవుడే అతను నాకు రక్షించాడు. నిజంగా చెప్పాలంటే ఆయన చెప్తాడు, అరే మీ అందరి ప్రార్థన లేరా నన్ను రక్షించిన ఈ స్టేజ్కి నేను తీసుకొచ్చాయి అని చెప్పేసి. అతని యొక్క వీడియో చూసినట్లయితే యూట్యూబ్లో ఉంటాయి. ఏ విధమైన ఇన్స్పిరేషన్గా అతను అందరికీ, అలాంటి వాళ్ళందరికీ, వీల్ చైర్లో ఉన్నవాళ్ళు, వికలాంగులందరికీ అతను ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండి ఏంటంటే ఆయన అందరినీ బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తెలుసు హల్లెలూయా. అటువంటి గడ్డు కాలంలో నుండి అతను ఏ విధంగా బయటపడ్డాడు అని అంటే తను అధైర్యపడలేదు. తను ఏంటంటే తనకున్న ఆ యొక్క శ్రమ కాలంలో నుండి, తనకున్న ఆ యొక్క బాధలో నుండి కూడా ఏంటంటే ఏం చేశాడండి, విజయాన్ని పొందగలిగాడు. అటువంటి విజయాన్ని పొందాలి అని అంటే మనకేం కావాలండి, ధైర్యం కావాలి. ఏం కావాలండి, మనకి ఏం కావాలండి, సపోర్ట్ కావాలి. దేవునిలో ప్రార్థనలో ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే మనం బైబిల్ గ్రంథంలో నేను అనుకున్నాను, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక గడ్డు కాలం వచ్చింది. సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏంటంటే ఒక గడ్డు కాలం వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలను ఎదిరించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరండి తెలుసండి? ఇజ్రాయెల్ని ఎదిరించే ఒక వ్యక్తి. ఆయన చూసి ఏమైపోయారండి, ప్రజలు గడగడలు ఆడిపోయారు. మొదటి సమయాల గ్రంథంలో 17-18వ అధ్యాయాలు మనం చూసినట్లయితే, ఇంకా చదవడానికి మనకు సమయం లేదు కానీ మామూలుగా నేను చెప్తాను. సౌలు రాజు ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంచిగా పరిపాలన సాగుతూనే ఉంది. అనేక మంది సౌలు రాజును మెచ్చుకుంటూ ఉన్నారు. అనేక మంది ఆ యొక్క సామరస్యంగా వెళ్ళిపోతూ ఉన్నది. అదే సమయంలో ఏమైతుందంటే ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చారు, యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు రాజు బలాఢ్యుడు, అనేక మంది రాజ్యాలు జయించిన వాడు. అలాగే ఈ ఫిలిస్తీయులు కూడా జయించాలని చెప్పేసి ఆలోచించుండగా ఆ ఫిలిస్తీన్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు గొలియాత్. ఈ ఇజ్రాయేలీలు అందరూ ఏం చేస్తారంటే గడగడగలు ఆడిపోతున్నారు అనమాట. ఆ యొక్క వ్యక్తిని చూసి అతను ఇంకా మనము ఆ భాగంలో చదివినట్లయితే 6 అడుగుల కంటే ఎక్కువ ఉన్నవాడు, హైట్గా ఉన్నవాడు, చాలా దృఢమైన వ్యక్తి, చాలా బలాఢ్యుడు. అతను మాటతోనే ఏంటంటే భయపడిపోతున్నారు అనమాట. నిజంగా ఆ యొక్క సమయంలో చూసినట్లయితే ఇజ్రాయేలీలందరూ వణికిపోతున్నారు. అమ్మో, ఫిలిస్తీన్లు మన మీదకి వచ్చారే, యుద్ధానికి వచ్చేసారు, మన పని అయిపోయింది, మనం ఇంకా ఏమి చేయలేము అన్న పరిస్థితిలో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం కూడా మనకి సమస్య వచ్చినప్పుడు ఏమవుతామండి, భయపడిపోతాం, దిగులు చెందుతాం, ఆందోళన చెందుతాం. ఈ యొక్క సమస్య నుండి మనము గట్టెక్కేది ఎలా, ఈ యొక్క సమస్య నుండి మనము విడుదల పొందేది ఎలా, మనకి ఎవరు సహాయం చేస్తారు? రాజుగారే భయపడిపోతున్నారు. మనము ఏం చేయాలి? ఎంతమంది మనం వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవాలి? ఎంతమంది మనం వెళ్ళి వాళ్ళని ఆ యొక్క ఫిలిస్తీన్ని ఎదిరించాలని చెప్పి వాళ్ళ యొక్క ఇజ్రాయేలీలు భయపడుతున్నారు. మన యొక్క జీవితంలో కూడా మన సమస్యలతో మనం కూడా సతమతం అవుతూ ఉంటాం. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క కాలంలో, పరీక్షా కాలంలో ఏంటండి, తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు పిల్లల కోసం. ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా వాళ్ళని ఈ యొక్క పరీక్షల నుంచి గట్టెక్కించాలి. నిజంగా ఈ యొక్క కాలంలో చదువు లేకపోతే ఏం లేదండి. 99 వచ్చినా కానీ, పర్సెంటేజ్ వచ్చినా కానీ ఉద్యోగాలు అనేవి చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు ర్యాంకులు ఏంటి. అందుకని తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడిపోతూ ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంతకంటే ముఖ్యంగా పిల్లలు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఎలా చదవాలి, ఎలా తోటి వారికంటే ముందుకు రావాలి, ఎలా వాళ్ళ తోటి ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా సతమతం అయిపోతున్నారు. వాళ్ళ యొక్క శ్రమ ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, ఇంకా ఏదో తెలుసుకోవాలని వాళ్ళు ఆందోళన చెందుతూ సతమతం అవుతూ ఉన్నారనమాట. ఆ సమస్యల్లో ఉన్నారు. ఆ సమస్యల్లో ఉన్నప్పుడు
ఏంటంటే ఎవరు సహాయం చేస్తారండి? దేవుడే సహాయం చేస్తాడు. నిజంగా చెప్పాలంటే దేవుడే సహాయం చేస్తారు. మన యొక్క బలహీనతలు ఏదైతే ఉన్నదో బలపరచువాడు ఎవరండి? దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు కూడా వచ్చిందనమాట, సమస్య వచ్చింది, గడ్డు కాలం వచ్చింది, ఇంకా మన పని అయిపోయింది, మనము వీళ్ళ మీద జయించలేము, ఈ యొక్క సమస్య నుండి మనము జయము కలుగు చేయలేమేమో, ఈ యొక్క ఆర్థిక సంబంధమైన వాటి నుండి మనము జయం పొందలేమేమో, ఈ యొక్క రోగం నుండి మనము జయం పొందలేమేమో, ఈ యొక్క సమస్యల నుండి, ఇంట్లో ఉన్న సమస్య నుండి మనము జయము పొందలేమేమో, నిరాశ నిస్పృహలతో చాలా మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ఏ విధంగా ఆ విధంగానే ఉన్నారు, భయపడుతున్నారు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి, ఆ యొక్క ఫిలిస్తీన్ ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. కానీ ఆ భయపడుతున్నారు, నిజంగా మన వెంట దేవుడు ఉన్నాడన్న ఉద్దేశాన్ని మరిచిపోయారు. మన వెంట జీవము కలిగిన దేవుడు ఉన్నాడన్న ఉద్దేశాన్ని మరిచిపోయారు. ఆ యొక్క లోకానుసారంగా ఉన్న వ్యక్తినే చూస్తున్నారు. కానీ దేవుడు మన పక్కన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. అనేకమైన యుద్ధాల నుంచి మనల్ని రక్షించిన దేవుడు ఈ యొక్క ఫిలిస్తీన్ నుంచి రక్షించలేడా అని వాళ్ళు అనుకోవట్లేదు. ఆ యొక్క సమస్యనే చూస్తున్నారు, కానీ దేవుని చూడట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సమస్యనే చూస్తున్నారు. అయ్యో ఆయన అంత ఎత్తున్నాడు, ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఆ సమస్య గురించే మాట్లాడుతున్నారు. కానీ మన పక్క మనల్ని రక్షించిన దేవుడు మనతో ఉన్నాడు, మనం యుద్ధానికి వెళ్తామని చెప్పి ఎవరు ముందుకు రావట్లేదు. సౌలు రాజు కూడా ముందుకు వెళ్ళట్లేదు, భయపడిపోతున్నారు. వాళ్ళు అవతల పక్క ఉన్నారు, వీళ్ళు యువతల పక్క ఉన్నారు. ఆ గొలియాతు గర్జిస్తున్నాడు, ఏమని? ఎవరు లేరా నాతో యుద్ధానికి? ఎవరు లేరా? ముందుకు రాలేరా అని రెచ్చగొడుతూ ఉన్నారు. వీళ్ళేమో ఏం చేస్తున్నారండి? చాటు మాట ఉన్నారు. ఆయన చూడడానికి కూడా ఏంటంటే ధైర్యం చాలలేక ఆ విధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యెషయాకి ఎంతమంది కుమారులు అండి? ఎంతమంది అండి? ఎంతమంది అండి? అంతేనా? చెప్పండి ఎంతమంది? 7 కుమారులు. కడవారు ఎవరండి? దావీదు. దావీదుని నిజంగా చూసినట్లయితే, దావీదు యొక్క జీవితం చూసినట్లయితే, అతన్ని అందరూ ఏం చేశారండి? చిన్నవాడని చెప్పేసి, ఇంట్లో చిన్నవాడని చెప్పేసి ఆ యుద్ధం కానీ లేదా ఆ రాజ సంబంధమైన వాటిలో కానీ ఉంచలేదన్నమాట. ఆ కుమారులు యెషయా ఆ కుమారుల్ని బలాఢ్యులైన కుమారుల్ని ఎక్కడ ఉంచాడండి? రాజ్యంలో ఉంచాడు యుద్ధం చేయడానికి. ఈ దావీదుని ఏం చేశారంటే గొర్రెలను కాయడానికి అట్లా ఉంచారు. ఉంచినప్పుడు కానీ దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి హత్తుకొని దేవుని యొక్క పాటలు పాడుచు దేవునిని ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఈ దావీదు ఏం చేస్తాడంటే ఈ యొక్క అన్నలకి ఆ యొక్క భోజనమును తీసుకువెళ్ళడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని చూశాడు, విన్నాడు. కానీ అన్నలు ఏం చెప్పట్లేదు, ఇతనికి దావీదుకి చెప్పట్లేదు. ఏంటంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మేమందరం యుద్ధం చేస్తూనే ఉన్నాం, కానీ ఆయనకి ఏం చెప్పట్లేదు. నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ చూడొద్దు అని చెప్పేసి అతన్ని బలహీనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అతన్ని చాలా తక్కువగా చూశారు. మన యొక్క జీవితంలో కూడా చాలామంది మనం ముందుకు పోతూ ఉంటే ఏం చేస్తారంటే, మనం మంచి చదువుతూ ఉంటే లేదా మనం ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే ఏం చేస్తారండి? చాలా తక్కువగా చూస్తారు లేదా తక్కువగా బలహీనపరుస్తారు. ఏదైనా ఎంకరేజ్మెంట్గా, అయ్యా నువ్వు మంచి చదువుతుంటే నువ్వేం చదివాలే, నీకంటే వాళ్ళు బాగా చదువుతున్నారు, నీకంటే వాళ్ళే గొప్పవాళ్ళు అని బలహీనపరిచారు. దావీదు విషయంలో నేను చూస్తే బలహీనపరిచారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దావీదు చూశాడు, అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఇజ్రాయేల్ దేవుడు ఎవరండి? గొప్పవాడు. ఇజ్రాయేల్ దేవుడు గొప్పవాడు. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఏంటండి మనకి విజయాన్ని కలుగు చేసిన వాడు ఐగుప్తు నుండి. ఐగుప్తుని ఆ యొక్క నీళ్లలో
చంపినవాడు, అనేక మందికి ఆహారం లేని సమయాల్లో ఆహారం ఇచ్చినవాడు, బండ నుండి నీళ్ళను తెచ్చినవాడు, ఆ దేవుని సమాజాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని ఎదిరించడానికి ఇతనెవరు అని చెప్పేసి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, సౌలు రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడండి? మీరందరూ ఆ యొక్క వాక్య భాగాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయ్యా సౌలు రాజా, నేను ఈ యొక్క ఫిలిస్తీన్ని ఎదిరిస్తాను, ఫిలిస్తీన్ దగ్గరికి నన్ను పంపించు అని చెప్పి అన్నప్పుడు సౌలు రాజు అంటాడు, నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవాడివి, వెళ్ళొద్దు అని చెప్పేసి అంటాడు. కానీ దావీదు అడుగుతాడు, అయ్యా నేను వెళ్తాను, నేను యుద్ధాన్ని చేస్తాను. మీరు అందరూ ఆ యొక్క వాక్యం చదువుకున్నట్లయితే ఆ సందర్భం మీకు తెలుస్తుంది. అయితే ఒకటే ఒక మాట అంటాడు, మనము దేవుని నమ్ముకున్న వాళ్ళము, మన యందు ఏంటండి దేవుని యొక్క హస్తం ఉన్నది, దేవుని యొక్క ప్రత్యక్షత మన మీద ఉన్నది, దేవుని యొక్క హస్తం మన మీద ఉన్నది. తప్పనిసరిగా నేను అతన్ని ఎదుర్కొంటాను అన్నప్పుడు సౌలు రాజు కూడా ఏం చేశాడంటే, బలం తెచ్చుకొని ఏం చేశాడంటే, తనకి యుద్ధ వస్త్ర అవన్నీ పరికరాలన్నీ తనకి ఇస్తాడనమాట. ఆయుధాలన్నీ తనకి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా అతను దావీదు తీసుకోడు అనమాట. ఒకటే అనుకుంటాడు, నా వెనకాల ఎవరున్నారండి? ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారండి? జీవము కలిగిన దేవుడు ఉన్నారు. మన యొక్క సమస్య వెనకాల ఎవరున్నారండి? యేసయ్య ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మనం సమస్యతో మన యొక్క సమస్య గురించి చెప్పొద్దండి. సమస్యకి చెప్పాలా ఏమనంటే, దేవునికి చెప్పాల్సిన సమస్యకి చెప్పాలా ఏమని? మన వెనకాల జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవము కలిగిన ఆ సమస్యను తీర్చే దేవుడు మన వెనకాల ఉన్నాడు అని నువ్వు సమస్యతో చెప్పు. సమస్య వెళ్ళిపో, నా వెనకాల ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు, నా వెనకాల ఉన్న దేవుడు నిన్ను నిర్మూలన చేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనము సమస్యతో చెప్పినట్లయితే సమస్య ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మనల్ని చూసి, మన వెనకాల ఉన్న వాడిని చూసి వెళ్ళిపోతుంది అనమాట. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే, జీవము కలిగిన ఈ యొక్క సైన్యాన్ని ఎదిరించుటకు, జీవము కలిగిన దేవుని కలిగిన సైన్యాన్ని ఎదిరించుటకు వాడు నిజంగా కమ్యూనికేషన్ చూస్తే, ఆ యొక్క సందర్భం చూస్తే ఒక్కొక్కరికి ఏమవుతుందంటే చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఎవరిని కలిగి ఉన్నామండి? దేవుని కలిగి ఉన్నాం. మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా కానీ యేసు నామంలో ఎక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఆ దేవుని కలిగి ఉన్నట్లయితే కంపల్సరీగా వెళ్ళిపోతుంది. దావీదు కూడా అటువంటి నిజంగా ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు ఏం జరిగిందండి? ఒక సింహం వస్తే ఏం చేశాడండి? చీల్చేశాడు, తన చేతులతో చీల్చేశాడు అనమాట. నిజంగా చెప్పాలంటే ఆ చేతులతో చీల్చేసిన ధైర్యము ఇచ్చాడనమాట, దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనకున్న సమస్య ఏదైతే ఉన్నదో అటువంటి సమస్యను చీల్చే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అటువంటి సమస్యను పోగొట్టుకునే శక్తిని మనకి దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఆర్థికంగా మనము చాలా చిక్కిపోయి ఉన్నామా, భయపడుతున్నామా, ఆ సమస్యను అధిగమించడానికి దేవుడు మనకి బలాన్ని ఇస్తాడనమాట. ఒకవేళ నువ్వు పరీక్షల్లో భయపడుతున్నావా, వెనకడిగి వేస్తున్నావా, నేను సబ్జెక్ట్ అంతా చదవలేదే, ఇప్పటి వరకు నేను చదవలేదే, చదువు, ఇప్పటి నుంచి చదువు. దేవుడు నీకు 2-3 రోజుల్లోనే నీకు ఇస్తాడు. ఇంకొక విషయం నేను చెప్తాను. ఒక వ్యక్తి, అతని పేరు ఉందన్నమాట, హిమాలయాలు ఎక్కడం అంటే అతనికి చాలా ఇష్టం, మంచు కొండలు, పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అతను ఎక్కుతూ ఉన్నప్పుడు, మంచులో ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ మంచులో ఎక్కుతున్నప్పుడు మంచులో కూరుకుపోయాడు. 1 రోజు ఉన్నాడు, 2 రోజులు ఉన్నాడు, అలాగే 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు, ఇంకా మంచు కూరుకుపోతా ఉంది. తన కాళ్ళు ఏమైపోయినాయి అంటే ఆ మంచులో కూరుకుపోయి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేని స్థితి. ఆ యొక్క పరిస్థితి చూస్తే ఎవరూ సహాయం చేయలేని స్థితి. ఆ మంచులో ఐస్లో కాళ్ళు కూరుకుపోయి ఉన్నాయి. అతను ఏం చేశాడో తెలుసా? ఇంకా నన్ను లాగేవాళ్ళు ఎవరు లేరు కానీ అతని ఇష్టం ఏంటంటే ఆ మంచు పర్వతాన్ని నేను అధిరోహించాలి, ఆ యొక్క పర్వతాన్ని నేను అధిరోహించాలి. అతనికి యాంబిషన్ అది. కానీ అతను ఆ యొక్క యాంబిషన్ని ఏం చేశాడంటే, అంచుకోలే, నా కాళ్ళు కూరిగిపోయినాయే,
నేను ఇంకా వెళ్ళలేకపోతున్నానే, నాకు పక్కన ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరే అని ఆలోచించుకోలేదు. ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కత్తితో ఆ కాళ్ళని ఏం చేశాడంటే కట్ చేసుకున్నాడు అనమాట. కట్ చేసుకొని తను చదివిన చదువు జ్ఞానంతో మళ్ళీ అతను వచ్చి ఆ కాళ్ళకు ఏం చేశాడంటే ఒక అత్యాధునికమైన పరికరాలతో కాళ్ళకు మళ్ళా కాళ్ళను అరేంజ్ చేసుకొని, మామూలు కాళ్ళు, ఈ కాళ్ళు కాదు, మామూలుగా పరికరాలు, కృత్రిమ పరికరాలను అరేంజ్ చేసుకొని మరలా ఏం చేశాడంటే ఆ యొక్క పర్వతాన్ని అధిరోహించి దేశంని గర్వించేలా చేశాడు అనమాట. అతని పేరు కూడా ఉందన్నమాట. నేను మొన్న ఒక బ్యాంకులో చదివాను. అతని పేరు ఏదో ఉంది, బాధ్యరు సంథింగ్ ఉంది, మీరు చూడవచ్చు, గూగుల్లో కొట్టి చూడవచ్చు. అతని యొక్క జీవితం చూసినట్లయితే ఎటువంటి పరిస్థితి ఉంది? అతని యొక్క యాంబిషన్ ఆఫ్ చేసుకున్నాడా? లేదు. తన యొక్క యాంబిషన్ని మరలా కాళ్ళని కట్ చేసుకొని ఆ కృత్రిమమైన కాళ్ళని పెట్టుకొని తన యొక్క జీవితంలో ఆ యొక్క లక్ష్యాన్ని సాధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క లక్ష్యాన్ని సాధించాలంటే మనకి చాలా సమస్యలు వస్తాయి. మనం చదువుకున్నప్పుడు మనకి జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు, లేదా ఆ యొక్క సబ్జెక్ట్ తెలియపోయి ఉండొచ్చు. కానీ తెలుసుకునేలా ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. లక్ష్యాన్ని ఛేదించడానికి మనము చాలా కష్టపడాలి. ఈ యొక్క వ్యక్తి కూడా ఆ పర్వతాన్ని ఏం చేయాలంటే పర్వతాన్ని అధిరోహించడానికి ఏ విధంగా తన యొక్క లక్ష్యాన్ని పోగొట్టుకోకుండా తన కాళ్ళు పోయినా కానీ ఏ విధంగా చేశాడు, ఆ విధంగా ఏం చేయాలండి? ఆ లక్ష్యాన్ని అధిగమించాలి, కష్టపడాలి. ఆ లక్ష్యాన్ని మనం చేతిలో తీసుకున్నట్లయితే లక్ష్యము కంపల్సరిగా మనల్ని ఏంటంటే చేరుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు కూడా చూస్తే చిన్న పిల్లవాడు. అక్కడ సమస్య చూస్తే ఎంత పెద్దదండి, ఎంత పెద్దదండి, చాలా పెద్దది. ఎంత పెద్దది, చాలా పెద్దది. ఆయనేమో ఇంత హైట్ ఉన్నాడు, దావీదేమో ఇంతే ఉన్నాడు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఆయన తొడ కింద కూడా దావీదు పనికిరాడేమో నిజంగా, ఆ చిన్న బాలుడైనా ఆ యొక్క దావీదుని చూస్తే. కానీ దావీదు అనుకుంటున్నాడు, బలపడ్డాడు దేవుల్లో. నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, గొర్రెలను తినడానికి సింహం వచ్చినప్పుడు నేను సింహాన్ని నా యొక్క చేతుల్లో చంపానే. అంతటి బలాన్ని దేవుడు ఇచ్చాడే. అంటే ఆ బలాన్ని దేవుడు ఎవరిచ్చారు? జీవము కలిగిన దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క దేవుని నమ్ముకున్న ఈ సమాజాన్ని, దేవుని నమ్ముకున్న యొక్క రాజ్యాన్ని, సైన్యాన్ని ఎదిరించడానికి వాడేంతటి వాడు. ఆ విధంగా ధైర్యం తెచ్చుకొని సౌలుతో మాట్లాడి, అన్నదమ్ములతో మాట్లాడి ఏం చేస్తాడంటే యుద్ధ రంగంలోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉందంటే ఆయన ఇవన్నీ వేసుకోలేదు, ఆ యుద్ధ పరికరాలు, ఆయుధాలన్నీ కూడా వేసుకోలేదు అనమాట. జస్ట్ సింపుల్గా వెళ్ళిపోయి తన యొక్క, ఇంకా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది, తను ఎంత ప్రాక్టీస్ చేశాడో నిజంగా ఆ యొక్క గొర్రెలు కాసుకునేటప్పుడు కానీ అది కానీ ప్రాక్టీస్ చేశాడు. అతనికి వచ్చిన థాట్ ఏంటంటే కత్తిలతో లేదు, లేదా ఈటలతో లేదు, లేదా ఏమి లేదనమాట. తను ఏదైతే ప్రాక్టీస్ చేసుకున్నాడో అదేంటంటే ఒడిసెలు తీసుకొని, ఆ ఒడిసెల్లో ఎన్ని రాళ్ళు వేయండి ఏమండి? 5 రాళ్ళని రాయబడింది. 5 రాళ్ళు, ఒక రాయి, 2 రాళ్ళు, 3 రాళ్ళు, 4 రాళ్ళు, ఒక రాయితో కొడదామా అని చెప్పేసి అనుకొని ఓవర్గా కాన్ఫిడెంట్తో వెళ్ళలేదు. 5 రాళ్ళు, ఒక రాయి కాకపోతే ఇంకొక రాయి, ఇంకొక రాయి కాకపోతే అలా ప్రిపరేషన్లో వెళ్ళాడు అనమాట. మన ప్రిపరేషన్ కూడా అంతే ఉండాలి. మనం ఏంటి, రేపు ఎగ్జామ్ రేపు కాబట్టి నైటే చదువుకోవడం కాదు. మనము ఏంటి ముందుగా ప్రిపరేషన్ కూడా ఉండాలి. 1, 2 నిజంగా దావీదు ఆ విధంగా ప్రిపరేషన్లో ఉన్నాడేమో, అందుకే దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ యుద్ధ ఆయుధాలతో ఆయన్ని జయించలేము, కానీ ఒకే ఒక ఆయుధంతో జయించవచ్చు. అది ఎక్కడ? ఆ యొక్క అంత పెద్ద వ్యక్తి అన్ని ఆయుధాలు ధరించుకొని ఉన్నాడు. కత్తితో కొట్టినా కానీ కత్తి ఇరిగిపోయేటట్టుంది ఏంటి, ఇంకా దేంతో కొట్టినా కానీ ఇరిగిపోయేటట్టుంది. దేవుడు ఏంటండి ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరికి? దావీదుకి ఇచ్చాడు. ఎక్కడ కొడితే అవుతుందో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకొని ముందే ప్రాక్టీస్ చేసుకున్నాడు. ఆ యొక్క ప్రాక్టీస్ అప్పుడు ఉపయోగపడ్డది. ఆ యొక్క ప్రాక్టీస్ ఉపయోగపడిన తర్వాత 5 రాళ్ళను ఏరి, చిన్న రాళ్ళను ఏరి ఏం చేశాడంటే ఆ యొక్క ఫిలిస్టీన్ దగ్గరికి వెళ్ళాడు. నిజంగా ఆయన యొక్క కమ్యూనికేషన్ చూసినట్లయితే, సందర్భం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో చదువుదామండి. 17వ అధ్యాయము 43వ వచనం నుండి చదువుదామండి. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నా మీదకి వచ్చుచున్నావే,
నేను కుక్కనా దావీదుతో చెప్పి చదవండి. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చి వెతునని ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెను బలం ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములకు ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవా ఇదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం చదివినట్లయితే నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన అంటాడు, గొలియాతు అంటాడు, నువ్వు నా మీద కర్ర తీసుకొని వస్తున్నావే, అందరు కత్తులు తీసుకొని వస్తున్నాను. నేను కుక్కనా? నిజం కుక్కే, కుక్కతో సమానమే. దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించి ఆ సైన్యాన్ని ఎదిరించడానికి నువ్వు వస్తున్నావు, అంతకంటే ఎక్కువ నువ్వు అని చెప్పేసి ఏం చేస్తాడంటే, నువ్వు ఇక్కడ మనం చూస్తున్న యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క సమస్య నుండి విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున నిన్ను నా చేతికి యెహోవా అప్పగిస్తాడు. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? దేవుని నమ్ముకున్నట్లయితే, దేవునిలో మనం ముందుకు పోయినట్లయితే, దేవునిలో బలపరుచుకున్నట్లయితే దేవుడు మనకి దాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమస్య నుండి విడుదల కలిగించేస్తాడు. ఆ సమస్య నుండి మనల్ని విడుదల కలిగించేస్తాడు. నిజంగా మనం చూద్దాం, ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరం ఆకాశ పక్షుల భూపురములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండువారంతో తెలుసుకుంది. యుద్ధము యెహోవాదే. చాలా మంది ఏమన్నారండి, ఆ యొక్క సమస్య పోవాలంటే అనేక చోట్ల పోతారు, కానీ ఆ యొక్క మనం ఎదుర్కొనే సమస్య అంటే ఒక యుద్ధమే. నేను చెప్పాను కదండి, ఆ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలంటే అది యుద్ధాన్ని ఎవరికి అప్పచెప్పాలండి? ఆ సమస్యను ఎవరికి చెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఆ యొక్క యుద్ధాన్ని మనం మన యొక్క జీవితంలో చేస్తున్న యుద్ధాన్ని, పరీక్షల యుద్ధమైనా, ఆ యొక్క కుటుంబంలో సమస్య అయిన యుద్ధమైనా, ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుచున్న యుద్ధమైనా, ఆ యుద్ధాన్ని ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్పినప్పుడు ఆ యొక్క సమస్యను అధిగమించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఫిలిష్తీయుని ఇంకా చూస్తే ఆ ఒడిసెల రాయి తీసి ఈ యొక్క సందర్భం జరిగిన తర్వాత ఏం చేస్తాడంటే, ఆ దావీదు ఆ మాటలు అయిపోయిన తర్వాత ఈ దినమున నిన్ను నాకు దేవుడు అప్పగిస్తాడని చెప్పి ఆ రాయి తీసుకొని ఏం చేస్తాడండి, ఒక్క ఉదుటన కొడతాడు. కొట్టగానే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ యొక్క రాయి వెళ్ళి ఒకే ఒక్క రాయి అనమాట, ఒకే ఒక్క రాయి వెళ్ళి ఎక్కడ తగులుతుందండి? ఫిలిష్తీయుని మీద. ఎక్కడ తగిలిందండి? నుదుడును తగిలింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా ఇట్లా కొడితే ఎట్లా పడతారండి? వెనక్కి పడతారు. కానీ ఫిలిష్తీయుడు ఎట్లా పడ్డాడో తెలుసా? బోర్ల పడ్డాడంట. ఇట్లా తగిలి ఇట్లా బోర్ల పడ్డాడు. మన సమస్య మన మీద, మన కాళ్ళ కింద పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆ యొక్క ప్రార్థనతో మనం మన యొక్క సమస్యను కొట్టి ఉన్నామో, మన సమస్య ఎక్కడ ఉంటుందండి? మన కాళ్ళ దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైన శక్తితో దావీదు ఏం చేశాడంటే, ఆ సమస్యను రాళ్లతో పుట్టాడు, దాన్ని దేవునికి అప్పచెప్పేశాడు. ఆ సమస్య వచ్చి ఎక్కడ పడ్డదండి? మన కాళ్ళ దగ్గర పడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళ దగ్గర పడగానే ఆ ఎక్కడ పడుతుందండి? మనం ఎదిరించగలిగే శక్తి మనకు ఉండాలి. మనము ఎదిరించగలిగే ఆ యొక్క జ్ఞానం మనకు ఉండాలా. ఎదిరించగలిగే ఆ యొక్క గొప్ప శక్తి మనకు ఉన్నట్లయితే
మనము ప్రార్థన చేసినట్లయితే, మన ముందు నుంచి ప్రార్థనతో కొట్టినట్లయితే వెనకాల నుంచి దేవుడు ఏం చేస్తాడండి, ఆ సమస్యని మన కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఏ సమస్య అయినా కానీ, ఎటువంటి సమస్య అయినా కానీ దేవుడు ఏం చేస్తాడండి, అది మన కాళ్ళ దగ్గర మనం అధిగమించేలా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు, చిన్నవాడైన దావీదు, నిజంగా సండే స్కూల్లో పడతాం, చిన్నవాడైన దావీదు ఆ గొప్ప సమస్యను, ఫిలిస్తీన్ల సమస్యను, ఆ యొక్క ఇజ్రాయేలుకి కలిగిన సమస్యను ఏం చేశాడంటే జయాన్ని కలిగించేశాడు. ఇజ్రాయేలుకి జయాన్ని కలిగించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ద్వారా జయం కలిగింది? ఆ యొక్క యుద్ధాన్ని ఎవరికి అప్పచెప్పాడండి? దేవునికి అప్పచెప్పాడు. యుద్ధము యెహోవాదే. మనం రాసే ఎగ్జామ్స్ ఎవరి అండి? దేవుడి అని చెప్పి మనం ఎగ్జామ్కి రాయకుండా చదవకుండా చేస్తే ఏం చేస్తాడండి? కంపల్సరీగా ఫెయిలే. దావీదు ఏం చేశాడు? నాకు శక్తి ఉంది, నేను ఒడిసెలు కొడితే ఏంటి, నాకు ఆ శక్తి ఉంది, నేను కొట్టేస్తాను ఆయన్ని, నా తెలివితో జ్ఞానంతో నేను కొట్టేస్తాను అని చెప్పేసి అనుకోలేదు. అట్లా కొట్టేసి ఉంటే నిజంగా ఒక చేతితో లేపి విసిరేసేవాడే ఫిలిస్తీన్లు. కానీ మన యొక్క ఈ ప్రాక్టీస్తో పాటు దేవునిలో కూడా మనం ఉండవలసిన వారు ఉన్నాం. దేవునిలో ఆ యొక్క ప్రతిసారి చిన్నవాడిగా ఉన్నప్పుడు కూడా ఏం చేశాడంటే తన యొక్క ప్రార్థనలో ఉంటూ, నిజంగా బైబిల్ చదవండి, ఆ పిల్లల గ్రోవి కానీ మ్యూజిక్ కానీ అన్నీ చేసుకుంటూ ప్రార్థనలో ఉంటూ దేవునిలో ఉండడం వల్ల దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత దావీదు మీద ఉండి దేవుని యొక్క శక్తితో ఏం చేశాడంటే ఆ యొక్క సమస్యను, ఆ యొక్క గొలియాతును ఎదిరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుతున్నామా? చదవడమే కాదు, ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి, దేవుని అడగాల. యేసయ్యా, నేను కష్టపడుతున్నాను, నువ్వు నాకు సహాయం చేయయ్యా, ఈ యొక్క పరీక్షల్లో నాకు సహాయం చేయి, ఆ యొక్క పరీక్షల్లో మంచి జయాన్ని మీరు కలుగచేయి. రాత్రి చాలామంది ప్రార్థన చేశారు పరీక్షల్లో జయం కొరకు, కానీ అడిగిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరనమాట. ఎట్లా వస్తుందండి? మనం కూడా చేయాలా. నిజంగా ఆ యొక్క ఫిలిస్తీన్ని ఎదిరించడానికి దావీదు కూడా అవసరం లేదు. దేవుడే చేసేయచ్చు, యెహోవాయే ఫిలిస్తీన్ని నాశనం చేసేయచ్చు. కానీ ఆయన యొక్క మహిమ ప్రభావం తెలపడం కోసం ఏంటంటే ఒకరిని వాడుకొని ఆ యొక్క దావీదుని వాడుకొని ఏం చేశాడంటే ఇజ్రాయెల్ విజయాన్ని కలిగజేస్తాడు. మనం కూడా ఏంటంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. ఆ సమస్యను అధిగమించాలంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉన్నట్లయితే దావీదు గొలియాతుని ఏ విధంగా, ఫిలిస్తీన్లు ఏ విధంగా జయించగలిగాడో మన యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క సమస్య నుండి మనము జయించగలిగిన వారు ఉన్నాం. అడగాల, సమస్యతో కూడా మనం చెప్పాలా. ఈ దావీదు నిజంగా కమ్యూనికేషన్ చూస్తున్నప్పుడు, సందర్భం చూస్తున్నప్పుడు మనం కూడా సమస్యతో చెప్పాలా. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నా వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నావు? నా వెనకాల ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. నా వెనకాల ఎవరున్నారు? నాకు శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు నా దగ్గర ఉండటానికి లేదు అని చెప్పి ప్రార్థన చేసి మనం ఆ సమస్యను దావీదు ఏ విధంగా అయితే కొట్టాడు, అలాగే మనం కూడా అపవాదిని ఎదిరించాలి. యాకోబు పత్రికలో ఒక వాక్యం, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఎదిరించే శక్తి ఎవరిస్తారండి? దేవుడిస్తాడు. ఆ దేవుణ్ణి మనము పొందుకున్నట్లయితే, దావీదు ఏ విధంగా పొందుకున్నాడో అటువంటి శక్తిని మనం పొందుకున్నట్లయితే జీవితంలో మనకి ఎటువంటి సమస్య నుండి కానీ, ఎటువంటి ఇబ్బందుల నుండి కానీ దేవుడు మనల్ని విడిపించగలదు. దేవుడి యొక్క వాక్య భాగం దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. దేవుని బిడ్డల ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా బలపరచబడి ఉన్నారని మరి నమ్ముచున్నాను. ఇది చాలా సబ్జెక్ట్ చాలా పెద్దది. దావీదు గొలియాతు స్టోరీ చాలా పెద్దది. అది చాలా మన క్లుప్తంగా కుదిర్చి చెప్పడం అంటే కూడా అది అంత సామాన్య విషయం కాదు. మరి తమ్ముడు రాజు గారు చక్కని మాటలు తెలియజేశారు. దీనిలో ఉన్నటువంటి విషయాన్ని నేను రెండు మాటలు మీకు తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే, ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో నీవు ఉన్నా,
చేయవలసినటువంటి ఒక పని ఉంది. అదేమిటి అని అంటే వెనుకకు చూడకుండా విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం.